వాడు ఏమంటాడమ్మా క్వశ్చన్? Find the area of the triangle formed by the tangent at p x1, y1 to the circle x square plus y square equal to a square with the coordinate axis when where x1 y1 not equal to 0 అని చెప్పి ఇచ్చాడు. ఏమన్నా ఇప్పుడు మనం ఏం చేయాలి? వాడు అసలు క్వశ్చన్ ఏమన్నాడంటే ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుందట? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సర్కిల్ కి టాంజెంట్ అవుతూ కోఆర్డినేట్ యాక్సిస్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏమండి? కాబట్టి ముందు ఏం చేద్దాం అంటే వాడు ఇచ్చిన సర్కిల్ కి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. S1 ఈక్వల్ టు 0 అని చెప్పి. అప్పుడు మనకు ఒక లైన్ వస్తుంది. ఏమండి? కోఆర్డినేట్ యాక్సిస్ తో ఏరియా ట్రయాంగిల్ కావాలి అంటే కోఆర్డినేట్ యాక్సిస్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా కావాలంటే మనం రెండు రకాల ఫార్ములాలు చెప్పుకున్నాం. ఏంటవి? లోయర్ క్లాస్ లో చెప్పుకున్నాం. హాఫ్ మోడ్ ఏబి. వెరీ గుడ్. ఇంకోటి సి స్క్వేర్ బై 2 mod AB అని చెప్పి చెప్పుకున్నాం. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ తో ట్రయాంగిల్ ఫామ్ చేస్తే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా సి స్క్వేర్ బై 2 mod AB ఒకటి చెప్పాం. అలాగే ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఉన్నటువంటి లైన్ సరిగా ఒక కోఆర్డినేట్ యాక్సిస్ తో ట్రయాంగిల్ ఫామ్ చేస్తే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కావాలంటే హాఫ్ mod x ఇంటర్సెప్ట్ ఇంటూ y ఇంటర్సెప్ట్ అని చెప్పుకున్నాం. హాఫ్ mod AB అని చెప్పామండి. చూడండి థర్డ్ సొల్యూషన్ లో ముందు వాడు ఇచ్చిన సర్కిల్ యొక్క సెంటర్ ఎంత 0 0 అయినా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కూడా ఏ స్క్వేర్ అని ఇచ్చాడు. గివెన్ సర్కిల్ ఇస్ ఎస్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 అంటున్నాం. దీని యొక్క సెంటర్ 0, 0 అమ్మా. ఏమా? కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం అండ్ పి x1, y1 దీని యొక్క సెంటర్ వచ్చేటప్పటికి 0, 0. ఇప్పుడు వాడు ఏమంటాడంటే px1, y1 అనే పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ ఫామ్ అయితే ట్రయాంగిల్ ఫామ్ చేస్తే కోఆర్డినేట్ యాక్సిస్ తో ఈ పాయింట్ px1, y1 ఇదేమో b అనే పాయింట్, ఇదేమో e అనే పాయింట్. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు చూడండి సెంటర్ 0, 0. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు చూడండి ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్ s equal to 0 yet px1, y1 is formulated. S1 equal to 0. S1 equal to 0. Very good. అంటే ఇప్పుడు ఏమవుతుంది? xx1 ప్లస్ y1 మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఏమంటే ఇది ఒక లైన్ వచ్చేసింది. దీని ఇంటర్సెప్ట్ ఫామ్ లో మార్చుకోవచ్చు, లేదంటే సి స్క్వేర్ బై 2 mod AB ఫార్మ్ లో కూడా రాసుకోవచ్చు. ఎలా అయినా చేయొచ్చు. అర్థమవుతుంది. కాబట్టి xx1 ప్లస్ y1 ఈక్వల్ టు ఇంటర్సెప్ట్ ఫామ్ లో మార్చాలంటే కాన్స్టెంట్ తీసుకెళ్ళాలి కాబట్టి ఏ స్క్వేర్ తో డివైడ్ చేయండి. xx1 బై ఏ స్క్వేర్ ప్లస్ y1 బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 అవుతుందమ్మా. దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చమ్మా? x బై ఏ ప్లస్ y బై b ఈక్వల్ టు 1 ఫామ్ లో రాయాలి కాబట్టి x బై ఏ స్క్వేర్ బై x1 ప్లస్ y బై ఏ స్క్వేర్ బై y1 ఈక్వల్ టు 1 అండి. అంటే ఇప్పుడు x ఇంటర్సెప్ట్ ఎంత? ఏ స్క్వేర్ బై x1. It is of the form. It is the intercept form of the line అనేది రాస్తాం కదా. అలా అవుతుంది. ఏమవుతుందండి? x ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై x1, y ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై y1. ఇంకోటి ఏంటంటే
the line one touches the x-axis at A and y-axis at B. So the area of triangle ABC కాదు AOB ఈక్వల్ టు ఏమవుతుందండి హాఫ్ మాడ్ x ఇంటర్సెప్ట్ ఇంటూ y ఇంటర్సెప్ట్ అవుతుంది. x ఇంటర్సెప్ట్ ఇంటూ y ఇంటర్సెప్ట్ అవుతుంది. దట్ ఈక్వల్ టు హాఫ్ మాడ్ x ఇంటర్సెప్ట్ అంటే a² x1 ఇంటూ a² y1. దట్ ఈక్వల్ టు ఏమని వస్తుంది ఇక్కడ that equal to a power 4 by 2 into mod x1 y1. అర్థమవుతుందండి మీకు ఇక్కడ ఏ స్క్వేర్ అని పాజిటివ్ అవుతుంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే పాజిటివ్ వస్తుంది కాబట్టి మాడి తీస్తారు అంతే. అదండి ట్రయాంగిల్ స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్కి మరి 1.3.20లో ఫస్ట్ సొల్యూషన్ వాడు ఏమన్నాడు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ టు ది సర్కిల్ లేదని చెప్పి సర్కిల్ ఇచ్చాడు, అంటే పాయింట్ ఇచ్చాడు. ఆల్సో ఇంకేం ఫైండ్ అవుట్ చేయమంటాడు ఫైండ్ ది అదర్ పాయింట్ వేర్ ద నార్మల్ మీట్స్ ద సర్కిల్. నార్మల్ అనేది సర్కిల్ మీట్ అయితే అదర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు అండి. ఏమండి అది కూడా చూసుకోండి. చూడండి ముందు వాడు ఇచ్చిన సర్కిల్ తీసుకుందాం. ఇప్పుడు ఫార్ములా ప్రకారం చేద్దాం. చూడండి గివెన్ సర్కిల్ ఈస్ ఏమిచ్చాడు x² + y² - 4x - 6y + 11 = 0. x² + y² - 4x - 6y + 11 = 0. ఏమండి అలాగే అండి పాయింట్ ఏమిచ్చాడు అండ్ మనకు ఫార్ములాలో x1 x - x1 అని వస్తుంది కదా వస్తుంది. కాబట్టి x1, y1 = 3,2 అండి. 3,2 చూడండి హియర్ 2g ఈక్వల్ ఎంత -4, g ఈక్వల్ ఎంత -2, 2f ఈక్వల్ టు -6, f ఈక్వల్ టు -3. చూడండి నెక్స్ట్ అంతే మనకు సి అక్కర్లేదు ఇక్కడ ఏం రాసుకోవాలని రాసుకున్నాం. చూడండి ఇది మెథడ్ 1 అమ్మా. ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ at 3,2 is ఇది ఏ అనుకోండి ax1 y1 అనుకోండి. a 3,2 is ఇది x1 y1. ఫార్ములా ఏంటి x - x1 ఇంటూ y1 + f minus y - y1 ఇంటూ x1 + g = 0. x - 3 ఇంటూ y1 + f అంటే 2 - 3 minus y - y1 అంటే y - 2, x1 + g అంటే p - 2. ఇదేమవుతుంది x - 3 ఇంటూ -1 అవుతుంది. ఇది y - 2 ఇంటూ 1 అవుతుందమ్మా. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమని వస్తుంది
minus x plus 3 minus x plus 3 minus y plus plus 2 minus x plus minus y plus 2e plus 5 equal to 0. మైనస్ తో మల్టిప్లై చేస్తే x plus y minus 5 equal to 0 అవుతుంది. ఏమండి నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఏమన్నాడు వాడు రెండోది ఫైండ్ ద అదర్ పాయింట్ వేర్ ద నార్మల్ మీట్స్ ద సర్కిల్ అంటాడు. చూడండి ఒకసారి. నార్మల్ అంటే ఇంతకీ ఏంటంటే డెఫినేషన్ చెప్పుకున్నాం. ఒక సర్కిల్ కి ఒక పాయింట్ దగ్గర టాంజెంట్ తీసుకుంటే px1, y1 అనే పాయింట్ దగ్గర టాంజెంట్ తీసుకుంటే ఈ పాయింట్ P ద్వారా పాస్ అవుతూ ఈ టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ ఏదైతే ఉందో అది నార్మల్ అవుతుందని చెప్పుకున్నాం గుర్తుందా? yes మరి నార్మల్ చేసే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటి? ఈ నార్మల్ దేని కూడా పోతుంది, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ద్వారా పోతుంది. yes బాబు అది. కాబట్టి ఇప్పుడు ఆడు ఏమన్నాడు, ఒకవేళ ఈ నార్మల్ కనుక సర్కిల్ టచ్ చేస్తే అన్నాడు. టచ్ చేస్తే అంటే దాని అర్థం ఏంటి? ఈ నార్మల్ అనేది సర్కిల్ డయామీటర్ అయిపోతుంది. yes కాబట్టి ఇక్కడ సెంటర్ పాయింట్ ఎంత వచ్చింది? సి అనేది సి సెంటర్ కావాలండి. సెంటర్ 2,3 సి ఈక్వల్ టు 2,3 అవుతుంది. 2,3 ఒక పాయింట్ px1 y1 అనుకున్నాం. px1 y1 కాదు, ఇక్కడ 3,2 అది ఇచ్చాడుగా, అవునా? yes అదర్ ఎండ్ ఆఫ్ ది పాయింట్ క్యూ అనుకుంటే ఇది క్యూ ఏమంటానంటే నేను ఏమనుకుందాం, హెచ్కామకే వద్దు బాబు, కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. అది సెంటర్ అనుకుని అందరూ రాశారు అనుకోండి, మళ్ళీ తేడా వచ్చింది. ఏమందాం, x1 y1 అందామా? వద్దు, అలా వద్దు, XY అనుకుందాం. లేకపోతే XY అంటే మళ్ళీ ఇందులో రాసేస్తారు మనకు వచ్చింది. AB చూడండి, లెట్ అలా వద్దు. క్యూ ఏ కమ బిది వాడు ఏమన్నాడు, అదర్ పాయింట్ అనుకున్నాను. ఇఫ్ ద నార్మల్ touches the circle then it is diameter of the circle. So C equal to center C equal to midpoint of PQ. ఇది ఏ కాదు P అనుకున్నాను. midpoint of PQ. అంటే 2,3 ఈక్వల్ టు midpoint of PQ చేస్తే ఏమైనా వస్తుంది ఇక్కడ 3 plus a/2 2 plus 2 ఈక్వేట్ చేసుకున్నాము. 3 plus a/2 ఈక్వల్ టు 2, 3 plus a ఈక్వల్ టు 4, a ఈక్వల్ టు 1, 2 plus b ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 3, 2 plus b ఈక్వల్ టు 6, b ఈక్వల్ టు 4. అంతేనా? therefore the other end equal to the other end is qa comma b equal to 1 comma 4. అర్థమైందమ్మా? ఇదమ్మా మెథడ్ 2 చూడండి.
గివెన్ సర్కిల్ ఇస్ ఏమి ఇచ్చాడమ్మా x square plus y square minus 4x minus 6y plus 11 equal to 0. Here 2g equal to minus 4, g equal to minus 2, 2f equal to minus 6, f equal to minus 3, c equal to 11. Center c equal to minus g minus f power 2, 3. At p given point is p 3, 2 ఏది ఇచ్చాడు కదా ఇది టాంజెంట్ ఈ 3, 2 దగ్గర ఇది సెంటర్ 2, 3 ఇది నార్మల్ అవుతుంది ఇది PQ A, B అనుకుందాం the equation of normal is ఏం ఫైండ్ అవుట్ చేయాలి CP normal 2 points form normal CP bar is y minus y1 equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. ఇప్పుడు ఇది x1 y1 అనుకోండి x2 y2 అనుకోండి y minus y1 అంటే ఎంత వస్తుంది y minus 3 equal to 2 minus 3 by 3 minus 2 into x minus 2. Y minus 3 equal to minus 1 by 1 into x minus 2. Y minus 3 equal to minus multiply is minus x plus 2. X plus y minus 5 equal to 0. తర్వాత మ్యాటర్ అంతా కూడా ఇంత ముందు చెప్పింది అది మీరు రాసుకుంటారమ్మా నార్మల్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు ఏమా కాబట్టి ముందు మన ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఫార్ములా ఉంది కదా ఉంది కదా ఆ ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి ఏం చేస్తామంటే మనం ఇంటర్సెప్ట్ ఫామ్ లో మార్చుకుంటాం ఏది నార్మల్ ఈక్వేషన్ అప్పుడు మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ వస్తుంది వై ఇంటర్సెప్ట్ వస్తుంది ఇంత ముందు మనం అప్లై చేసినట్టు సి స్క్వేర్ బై 2 mod AB అయినా చేయొచ్చు లేదా ఇంత ముందు చేసినట్టు హాఫ్ mod AB అయినా చేయొచ్చు అర్థమవుతుందమ్మా అదే చేయాల్సింది చూడండి మీరు మరి అడగచ్చు నార్మల్ కూడా ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందా మన కోఆర్డినేట్ యాక్సిస్ తో చేస్తుందా చూడండి రెండోది ఇప్పుడు సర్కిల్ ఎలా ఉందండి సెంటర్ అండి టాంజెంట్ నార్మల్ అది ఫామ్ చేస్తుందే అలా మాట ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాడు ఇచ్చాడు అది 3 - 4 అన్నాడు కదా
అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. గివెన్ సర్కిల్ ఈస్ మళ్ళీ గివెన్ సర్కిల్ ఈస్ ఏమి ఇచ్చడం సర్కిల్ x square plus y square minus 22x minus 4y plus 25 equal to 0. Here 2g equal to minus 22, g equal to minus 11, 2f equal to minus 4, f equal to minus 2, c equal to 25. Next, ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఫార్ములా ఏంటంటే ముందు చేసాం కదా మనం x minus x1 into y1 plus f అదే మైనస్ y minus y1 into x1 plus g equal to 0. ఏమండి మెథడ్ 1 అంటాను నేను. The equation of normal at point ఏమి ఇచ్చడమ్మా 3, minus 4. P comma minus. ఈజ్ ఫార్ములా ఏంటి x1 y1 x minus x1 into x1 plus a కాదు Y1 plus F. y1 plus f minus y Y minus minus 4. X1 plus G equal to is 0. equal to 0. చూడండి that implies x minus x1 అంటే 3 into y1 plus f అంటే y1 అంటే minus 4 plus f అంటే minus 2 minus y minus y1 అంటే plus 4 x1 plus g అంటే 3 minus 11 equal to 0. సింప్లిఫై చేస్తే minus 6 కాబట్టి minus 6x plus 18 వస్తుంది. ఇదేమో వస్తుంది minus 8 అంటే minus 8 అంటే minus minus plus అయిపోయి plus 8y plus అయిపోయి plus 44 వస్తుంది. సింప్లిఫై చేస్తే minus 6x plus 8y 62 అండి ఇది. ఏమండి ఎక్కడ పోయింది చూడండి అక్కడ 44 గా 8 was 30. 3 minus 11 అంటే minus 8 కదమ్మా minus 32 వస్తుందమ్మా అంటే plus 32 వస్తుందమ్మా ఇది 32 అంటే ఇది 50 అవుతుందా? Yes, sir. ఇప్పుడు చూడండి minus 2 తో డివైడ్ చేయండి minus 2 తో డివైడ్ చేస్తే 3x minus 4y minus 50 equal to 0 అవుతుందమ్మా. ఏమా దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్ లో మార్చండి అమ్మా. ఇంటర్సెప్ట్ ఫామ్ లో మారిస్తే ఏమవుతుంది 3x minus 4y equal to 50 అవుతుంది. అది డివైడ్ చేయండి డివైడ్ చేస్తే 3x by 50 plus minus 4y by 50 equal to 1 అవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు x by t by 3 by 50 by 4 equal to 1 అని రాసుకోవచ్చు. అర్థమవుతుందా? Yes, sir. Minus 50 by 4. ఇక్కడ ఇంకో విషయం చెప్పనా 2 తో డివైడ్ చేసినప్పుడు 25 వస్తుంది కదమ్మా. ట్వంటీ 50 కాదు 25 25 25 25 అలాగే minus 25 by 4 వస్తుందమ్మా. ఏమండి 25 చూసుకోండి. కాబట్టి x ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు it is an intercept form of a line. An intercept form of a line.
x-intercept equal to 25/3, y-intercept equal to -25/4. Therefore, the area of the triangle, the area of the triangle is, the area of the triangle is ఏమవుతుందంటే half mod x-intercept into y-intercept. ఏమా that equal to 1/2 into x-intercept into 25/3 అమ్మా, y-intercept into -25/4 అమ్మా. చూడండి, that equal to ఇది ఏమవుతుందంటే 25 into 25 అంటే -625 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మాడ్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. 625 ఈ 4 Z 12 12 Z 24 అమ్మా. 625 24 స్క్వేర్ యూనిట్స్. ఏమండి, ఇదండి విషయం. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈక్వల్ టు c²/2 mod AB. ఎక్కడ వరకు రాస్తే చేయాలి ఇది. ఎక్కడ వరకు రాసిన తర్వాత చేయాల్సిన పని ఇది ఇంక రాయకుండా ఇక్కడ వరకు రాసిన తర్వాత చేయాల్సిన పని. దట్ ఈక్వల్ టు c² అంటే హియర్ a = 3, b = -4, c = -25 అని చెప్పి c² అంటే -25 హోల్ స్క్వేర్ బై 2 mod a అంటే 3 into b అంటే -4, దట్ ఈక్వల్ టు 625 బై ఇది 4/12 ఇదే ఈజీగా అయిపోతుంది కదా మనకి. ఎస్ సార్. కాబట్టి ఇదే బెస్ట్ కదా, ఇదంతా చేయకండి అమ్మాయి, ఇదే బెస్ట్. ఇంక మీరు పని చేయండి, ఎక్కడి వరకు చేసిన తర్వాత ఇది రాసేసి ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈక్వల్ టు c²/2 mod AB అని చెప్పి ఇది రాసేయండి. ఇదంతా అనవసరం అమ్మాయి. ఓకే సార్. చాలా పెద్ద అయిపోతుంది కదా. ఇంతకు ముందు సమ్లో కూడా మీరు ఇలాగే చేసేసుకోండి. ఇందాక కూడా నేను ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేశాను, గుర్తుందా మీకు అక్కడ? ఎస్ సార్. అంటే ఒకటి విషయం ఏంటంటే ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి కారణం ఏంటంటే వాడు x యాక్సిస్ y యాక్సిస్ తో ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందని చెప్పి అంటున్నాడు కాబట్టి మనం x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమవుతుందండి? ఎస్ సార్. అదన్నమాట. సరే, మెథడ్ 2 మీరు చేయండి. మెథడ్ 2లో కూడా మామూలుగా మనం నార్మల్ తీసుకుని ఆ పాయింట్ తీసుకుంటాం, సెంటర్ తీసుకుంటాం, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం, నార్మల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇదే c²/2 mod AB అలా అయినా చేయొచ్చు. ఏమంటే తర్వాత క్వశ్చన్ చూడండి, ఇది లాస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. Show that the line LX plus MY plus N equal to 0 is a normal to the circle S equal to 0 if and only if అని చెప్పి GL plus MF equal to N అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు అన్నమాట. ఏమా LX plus MY plus N equal to 0 లైన్ కనుక నార్మల్ అయితే ఆ సర్కిల్కి ఆ కండిషన్ ప్రూవ్ చేయమంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్కి అలా ఒక లైన్ నార్మల్ అవ్వడం అంటే దాని అర్థం ఏంటి? నార్మల్ అనేది ఏం చేస్తుంది? ఖచ్చితంగా సర్కిల్ యొక్క సెంటర్ ద్వారా పాస్ అవుతుందా లేదా? పాస్ అవుతుంది. కాబట్టి ఆ సెంటర్ ఏమవుతుంది? ఇప్పుడు వాడు ఇచ్చింది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఇచ్చాడు అనుకోండి, S = 0 అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్, సారీ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. దాని సెంటర్ ఏమవుతుంది? -G -F అవుతుంది. లైన్ నార్మల్ అవ్వాలంటే ఆ సెంటర్ ద్వారా పాస్ అవ్వాలి కాబట్టి ఆ లైన్ మీద సెంటర్ ఉండాలా ఉండక్కర్లేదు? ఉండాలి సార్. ఆ సెంటర్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనం ప్రూవ్ చేసిన కండిషన్ వచ్చేస్తుంది. ఏమండి చూడండి, given the straight line
the straight line Lx plus My plus N equal to 0 is normal to the circle. Is normal to the circle S equal to x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. If and only if దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే మీరు the center లేదా c minus g minus f lie on the lies on the Lx plus My plus N equal to 0. Double implies ఎప్పుడైతే దీని మీద ఉంటుందో L into minus G plus M into minus F plus N equal to 0. దీని నుండి minus LG minus MF plus N equal to 0. ఈ వాల్యూస్ రైట్ సైడ్ తీసుకెళ్ళి LG plus MF equal to N అంతే.